దేవుని వాక్యము వినుచున్న మీ అందరికీ దేవుని యొక్క కృపకై, దేవుని యొక్క నడిపింపుకై, దేవుని వాక్యముతో నడిచే విధంగా మనం ముందుకు వెళ్ళాలని, మరి ఈ వాక్యము అందించడానికి దేవుడిచ్చిన ఈ యొక్క అవకాశానికి దేవుని కృతజ్ఞత చెల్లించుకొనుచు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. మనుషులకున్న ఆధిక్యతను బట్టి, అవకాశాన్ని బట్టి, ఉన్న స్థితిని బట్టి చాలాసార్లు అతిశయపడుతూ వారికున్న స్థితిని బట్టో, అధికారాన్ని బట్టో, సంపదను బట్టో చేస్తున్నాం అనుకునే ఈ సందర్భంలో ఈ వాక్యము మరి ఎంతగానో మనకి తోడ్పడుతుంది, నడిపిస్తుంది. కొందరైతే రథములను బట్టి, కొందరైతే గుర్రములను బట్టి, అంటే అప్పుడు కాలంలో మరి రథాలు, గుర్రాలు చాలా ప్రముఖమైన స్థానంలో సంపదగాను, బలానికి, శక్తికి ఇవన్నీ సూచనలు. కాబట్టి మనుషులకున్న యొక్క స్థితిని బట్టి అతిశయపడుతూ మరి అందరితో కూడా సంభాషణ ఏ రీతిగా చేస్తూ ఉంటారు. ఇది చేసుకో, ఇది నువ్వు చెప్పింది నేను, లేకపోతే ఇంతవరకే మీకు తెలియదు. ఈ రకమైన సంభాషణతో చేస్తున్న క్రియలలో మనిషి యొక్క అతిశయం మాత్రమే కనబడుతుంది. కానీ మరి దేవుని నమ్మిన వారు దేని యందు అతిశయపడాలి, దేవుని యందు మరి నిలిచిన వారు ఏ విషయంలో అతిశయపడి మాట్లాడాలి. మనమైతే మన దేవుడైన యెహోవా యందు అతిశయపడతాం. ఎందుకంటే మన ప్రతి విషయంలో నడిపించేది ఆయనే. మన యొక్క జీవిత కాలాన్ని సమస్తమును మరి రచించినవాడు, నిర్మించినవాడు ఆయనే. ఆయనకి మరుగైనది ఏది లేదు. కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నామంటే మనల్ని క్రమముగా ఏ స్థితికి తీసుకువెళ్ళాలో దేవుడు తెలుసు. మనకిచ్చిన వాటిని దేవుని బట్టి వచ్చినదని మనం ఎప్పుడైతే అనుకున్నామో, దేవుని యందు అతిశయించి మనం మాట్లాడుతున్నామో, మన మాటలకి దేవుని యందు నిలిచిన వారు సంభాషించే విధానికి చాలా తేడా ఉంటుంది. అంటే ఈ సమస్తము ఆయన దయచేశాడని ఎప్పుడైతే నమ్మి విశ్వసించామో, మన మాటలు అతిశయంతో కాకుండా ఎంతో ప్రేమపూర్వకంగా, లేకపోతే వారికి ఎంతో మంచి జరిగే రీతిగా, లేకపోతే వారిని మంచి స్థితిలోకి తీసుకొచ్చే రీతిగా, లేకపోతే వారిని సక్రమం చేసే రీతిగా మన యొక్క మాటలు ఉంటాయి. కానీ వారిపైన మన యొక్క ఆధిక్యతను, మన యొక్క గొప్పతనాన్ని చూపించే రీతిగా ఉండే సంభాషణ మనము ధనాన్ని బట్టో, లేకపోతే బలం, గుర్రములను బట్టో, రథములను బట్టో, లేకపోతే ఇంకో దాన్ని బట్టి అతిశయించే వారిగా ఉంటాం. మన యొక్క సంభాషణ ఆ రీతిగా ఉంటే మనం దేవునిలో ఉంటామా? మరి దేవుని నామంలో ఎవరైతే అతిశయపడతారో వాళ్ళు ఏ విషయంలో కూడా బెదరక చెప్పగలుగుతారు. చెప్పే విషయం ఎంతో అర్థవంతంగాను, వారికి, సమాజానికి ఎంతో మేలుకరంగా ఉంటుంది. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం నుంచి మనం చూస్తే, మరి ఇశ్రాయేలు రాజు అయిన అహాబు యొక్క భార్య ఎవరు? యెజబెలు. ఆమె బయలు ప్రవక్తలను 400 మందిని ఎప్పుడు కూడా ఆమె దగ్గర ఉండి అటువంటి దేవునికి విరుద్ధమైన కార్యాలలో అబద్ధపు ప్రవచనాలతో, ప్రవక్తలతో నడిపించే యొక్క భార్య యొక్క భర్త. ఆయన మరి ఇశ్రాయేలు రాజుగా ఉన్నప్పుడు ఆయన క్రమముగా అన్య దేవతలను ఆరాధించడము, బయలుదేవతలకి విగ్రహాలను బలిపీయడం కట్టించడము, దేవతా స్తంభాలని ఎప్పుడైతే పెట్టాడో, రాజుల మొదటి గ్రంథము, అతని దినములలో బేతేనీయుడైన హీయేలు యెరికో పట్టణంను కట్టించాను. అతడు దాని పునాది వేయగా అబీరాము అని అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాను. దాని గౌలను నెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట. ఎప్పుడైతే షమ్రోను బయలుదేవతల మందిరాలను కట్టించాడు, షమ్రోన్ అంటే ఇశ్రాయేలుకి ముఖ్య పట్టణం, మరి దాంట్లో బయలుదేవతలను కట్టించడం, బలిపీఠాలను కట్టించి దేవతా స్తంభాన్ని నిలిపించినప్పుడు, మరి ఆయన ఆస్థానంలో ఉన్నవాడు యెరికో పట్టణాన్ని కట్టించినప్పుడు జ్యేష్ఠపుత్రుడు చనిపోయాడు. ఈ రీతిగా జరుగుతుంది. ఈ సమస్తం జరిగిన అతిశయంతో, అంటే రథాన్ని బట్టి, గుర్రాలను బట్టి అతిశయంతో చేస్తున్న క్రియలలో దేవునికి విరుద్ధమైన క్రియలు ఎప్పుడైతే చేస్తున్నాడో అతిశయంతో, అక్కడ ఎంతగానో కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషయం మరి ఆయనకి ఏ రీతిగా చెప్పాలి, ఎవరు చెప్పాలి? ఆయనకన్నా బలవంతుడైన వాడు చెప్పాలి. ఆయనకన్నా బలవంతుడైన వాళ్ళు ఎవరున్నారు అక్కడ? మరి దేవుని యొక్క ప్రవక్తలు లేదా దేవుని ప్రవచించే వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఎందుకని రాజు పైన అధికారం ఇంకొక రాజు వచ్చి జయిస్తాడు, కానీ ఈయనకి చెప్పి నచ్చజెప్పి చేసే క్రియ ఏముండదు. కాబట్టి ఎవరు? ఏలియా ప్రవక్తను దేవుడు ఎంచుకున్నాడు. ఏలియాకి ఏముంది? ఒక వ్యక్తి మాత్రమే. ఆయన వెనక సైన్యం లేదు, అధికారం లేదు. ఒక వ్యక్తి రాజుకెళ్ళి చెప్పగలడా? మనుషులకు వచ్చే సందేహం కానీ, సంశయం కానీ, ఏదైనా క్రియలు చేయాలనుకున్నప్పుడు నేను ఒక్కడినే ఏం చేయగలను? నాకున్న బలం ఏంటి? నాకున్న శక్తి ఏంటి? దేవుని నమ్ముకున్నా,
కానీ దేవుడు వచ్చి నాతో పాటు చేస్తాడా యుద్ధం, లేకపోతే దేవుడు నాతో పాటు వీళ్ళందరినీ తీసేస్తాడా? ఈ సమస్య వచ్చినప్పుడు దేవుడు దాన్ని పరిష్కరించే రీతిగా నన్ను నడిపిస్తాడా? నాకు నడిపించడానికి దేవుడు కనబడతాడా? కనబడ్డా కదా ప్రత్యక్షంగా. మరి రాజుకి పరివారం అంతమంది ముందు వెళ్ళి చెప్పగలిగిన మరి సమర్థత, చెప్పగలిగిన యొక్క మరి బలం ఎవరిస్తారు? ఆ ధైర్యం ఎవరిస్తారు? మరి ఆ రీతిగా చెప్పి నిలబడగలడా? రాజు తలుచుకుంటే ఏం చేస్తాడు? ఏది కూడా లెక్క చేయకుండా ఉండగలిగిన వ్యక్తి ఎవడు? మనమైతే మన దేవుడైన యెహోవా యందు అతిశయపడుతున్నాం. కాబట్టి ఎలీయాకున్నది ఎవరు? ఆయన నమ్మిన దేవుడు. ఆయన యందు అతిశయపడుతున్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి రాజు కూడా వెళ్ళి చెప్పగలను. ఏం చెప్తున్నాడు రాజుకి? మరి దేవుని యందు నమ్మి, దేవుని యందు విశ్వసించి, దేవుని యందు నిలిచిన వాళ్ళు చెప్పేదేంటి? అవతల వ్యక్తిలో మరి ఎటువంటి అవినీతి కార్యాలున్నా అవతలకు వచ్చి జరుగుతున్న హాని ఏంటి, దానివల్ల నష్టం ఏంటి, దాని నుంచి ఏ రీతిగా అతను ఒక స్థితి నుంచి మార్పు చెంది రావాలి, మరి దేవుని ప్రేమను పొందటానికో లేకపోతే దేవుని ఉగ్రత నుంచి కాపాడబడటానికి ఉన్న మార్గాన్ని చెప్పగలిగిన ధైర్యము ఎవరికి ఉంది? రథాలతోనూ గుర్రాలతోనూ సంపదతో ఉన్న వ్యక్తికి లేదు, దేవుని యందు నమ్మిన వ్యక్తికి ఉంది. అంటే దేవుని యందు నమ్మిన వ్యక్తి నువ్వు ఈ స్థితిలోనో చెప్పొచ్చు అంటే వారు చెప్పేది ఇతరులకి మంచి జరగాలి, దాని నుంచి రక్షించబడాలని చెప్పడానికి ధైర్యం కావాలంటే ఎవరి యందు ఉంది? దేవుని యందు నమ్మిన వారికి ఉంది. యెహోవా యందు నమ్మకించిన వారికి ఆ యొక్క బలం ఉంది. కాబట్టి వెళ్ళిపోయి అహాబు రాజుకు చెప్పాడు, నువ్వు చేస్తున్న క్రియల వల్ల దేశానికి చాలా క్షేమం రాబోతుంది, కాబట్టి ఆ క్రియలు మానుకో, లేకపోతే సంవత్సర కాలంలో వర్షం కానీ మంచు కానీ కురవదు. ఈ రీతిగా రాజుకి వెళ్ళి చెప్పగలిగిన ధైర్యము ఉంది దేవుని బట్టి. కాబట్టి నువ్వన్నీ మానుకుంటే ఈ దేశానికి సుభిక్షంగా ఉంటుంది, లేకపోతే వచ్చే నష్టం కష్టము మరి చెప్పినప్పుడు రాజు యొక్క ఉగ్రత ఉంటుంది కదా. దేవుడు ఏం చెప్పాడు ఎలీయాకి? నువ్వు వెంటనే కేరీతి వారి దగ్గరికి వెళ్ళిపో, అక్కడ ఉండు, రాజుకి ఆ విషయము తెలియచేసావు, దాన్ని బట్టి ఆ యొక్క స్థితిని మార్చుకోవాలి, దాన్ని బట్టి ఆ స్థితి నుంచి బయటపడాలి. ఏదైతే చేస్తున్నాడో క్రియల వలన వచ్చిన నష్టము, ఆ క్రియలను వచ్చిన పాపం, లేదా ఆ క్రియల వల్ల వచ్చే జరుగుతున్న హాని, వీటన్నిటిని తెలిసి కూడా మూర్ఖముగా చేస్తున్న పనుల నుంచి మార్పు తెచ్చుకున్నప్పుడు ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. అంతేకాని ఈ రీతిగా చెప్పాడని లేకపోతే ఏ రీతిగా చెప్పిన వానిపైన దుర్మార్గం చేయకుండా ముందు నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. కేరీతి వారి దగ్గరికి వచ్చాడు. అక్కడ ఏముంది? వాగు దగ్గర ఏం దొరుకుతాయి? నీళ్ళు దొరుకుతాయి. ఆహారాన్ని దేవుడు మరి కాకోలం ద్వారా పంపించాడు. శాకాహారం, సాయంత్రం మాంసాహారం, ఈ రీతిగా సమస్తం అతనికి దయచేశాడు. ఆ రీతిగా సంవత్సరం కాలంలో మరి అక్కడ వర్షాలు పట్టలే. ఏలే కనబడితే రాజు ఏం చేస్తాడో తెలియదు. ఎందుకని? రాజులో మార్పు వచ్చిందా? రాలే. తన యొక్క స్థితిని మార్చుకోలే. నేను రాజుని ఈ దేశానికి, కాబట్టి నేను ఏం చెప్తే అది మంచిది. ఆయన చేస్తున్న ప్రతి క్రియను కూడా మంచిగా ఎంచుకుంటున్నాడు, కానీ దాని నుంచి మార్పు చెందాలని యోచన లేనప్పుడు భయంకరమైన క్షేమం ఆ దేశానికి వచ్చేసింది. మరి ఏలియా మరి ఆ సమయంలో కనబడితే ఏం చేస్తాడు? కాబట్టి ఆ కేరీతి వాగు దగ్గర ఉన్నప్పుడు ఆ వాగు కూడా ఎండిపోయే సమయంలో దేవుడు చెప్తున్నాడు, ఇక్కడి నుంచి నువ్వు సారాపాతి వెళ్ళు, అక్కడ విధవరాలికి చెప్పానంటాడు. సరే, ముందు నీళ్ళని వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. వెళ్ళినాక ఆహారాన్ని పంపించాడు. మరి దేవుని అతిశయపడే వాళ్ళకి ఏ రీతిగా సహాయం చేస్తాడో దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. మనుషులను ఏమైనా పంపిస్తలే, మనుషుల దగ్గర సంపద ఉన్న వాళ్ళ దగ్గర పంపిస్తలే, లేకపోతే ఆయన్ని సంపద కలిగే రీతిగా చేయలే. ఒక కాకాలం ద్వారా కూడా ఆహారాన్ని పంపించగలిగాడు. మంచి నీటి వాగు దగ్గరికి పంపించాడు. అంటే నీకు ఏమి కావాలో నీకు ఆ సమయానికి తగిన రీతిగా ఏర్పాటు చేసే దేవుడు ఉన్నప్పుడు ఎవరు ఎందు ఆశీర్వదించమన్నాడు? దేవుని ఎందు నమ్మిక ఉంచి విశ్వసించే వాళ్ళకి ఆ రీతిగా బలపరచబడి ఆ సమయానికి ఏది కావాలో చేయగలిగిన సమస్తమును ఇవ్వగలిగిన దేవుడు మనకున్నాడు. కాబట్టి దేవుని అతిశించే వాళ్ళకి నేను ఒక్కడనే ఏం చేయగలను, నాకు ఎవరు సహాయం చేయలేరు, లేదా నాకు బలం లేదు, నాకు ఆర్థికంగా లేదు అని ఎప్పుడు చింతించవలసిన అవసరం లేదు. మనం ఏమి క్రియలు చేయాలో మన తలంపులు ఏవో దేవుడు ముందుగానే మరి గ్రహించి మనల్ని నడిపిస్తాడు. మనం చేయవలసిన క్రియలకి ఆయన సహాయం చేస్తాడు. కాకోలం ద్వారా ఆహారం పంపించాడు. తర్వాత సారేపాతు విధవరాల దగ్గరికి పొమ్మన్నాడు. ఆమె ఏమైనా పెద్ద అంతస్తులో ఉందా? ఒక మామూలు స్థితిలో ఉన్న ఆమె. సరే, ఆమె దగ్గరికి వెళ్తే ఉంది, ఆ రోజుకి వండుకునే అప్పం చేసుకునే పిండి, ఒక బుడ్డిలో కొంత నూనె, అంతకు మించి లేదు. ఆమె దగ్గర పంపిస్తే ఆమె ఏం చూస్తుంది? దేవుడు నమ్మితే ఎట్లా ఉంటుంది? ఎవరో రాజుల దగ్గరకో లేకపోతే ధనమున్న వాళ్ళ దగ్గరకో పంపిస్తే బతుకుతాడు, కానీ మరి దేవుడు నమ్మిన వాళ్ళకి ఇదేనా? అట్లాగే చాలాసార్లు మనకి సందర్భాల్లో మనకున్న కష్టాలు, ఇబ్బందులు, ఒకవేళ ఆర్థికమైన పరిస్థితులు, మనకి ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు వచ్చేవాళ్ళు కూడా పెద్ద ఆర్థికంగా స్థితిపరులు కానప్పుడు దేవుడు వీళ్ళందరినీ పంపిస్తున్నాడు. ఏంటి? వీళ్ళందరూ నాకు సాయం చేయలేరు కదా, నాకు ఇంత సాయం చేయాలి కదా, నాకింత ధనము కావాలి, లేకపోతే నాకింత బలము కావాలి. కానీ బలము లేని వాళ్ళు పంపిస్తున్నాడు. లేకపోతే సంఘంలో వచ్చిన వాళ్ళందరూ ఏదో ప్రార్థన చేసిపోయేవాళ్ళు, కానీ వీళ్ళందరూ నా బలాన్ని ఇవ్వరనుకుంటాడు. కానీ దానికి ఏ రీతికి ఏర్పాటు చేయాలో దేవుడు తెలుసు. నీకు ఆదరణ కలిగే రీతికి వాళ్ళందరూ ఉంటారు, కానీ దేవుని కార్యము ఎవరి ద్వారా చేయాలో, మరి
ఎవరి ద్వారా చేస్తే నడుస్తుందో మనం అనేక సంఘాలని అనేక సహవాసాలను చూస్తే వారు ఏ రీతిగా పోషించబడుతున్నవి, ఏ రీతిగా నడిపించబడుతున్నది, దేవుని నిలిచిన వాళ్ళు ఏ రీతిగా వాక్యం చెప్పగలుగుతున్నారు, వాక్యం చెప్పి అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడమే, దేవుని యొక్క క్రియలను చూపించడమే ఏ రీతిగా జరుగుతుంది. వారికి ఏమైనా ఆర్థికమైన పరిస్థితులు బాగున్నాయా, లేకపోతే వారి దగ్గరికి వచ్చేవాళ్ళు ఆర్థికంగా పరిపుష్టి కలిగే వాళ్ళు లేకపోయినా సరే ఆ సమయానికి దేవుడు ఎవరినో ప్రేరేపించి అక్కడి నుంచి మనకి మార్గాన్ని ఎంచి చూపించి ఆయన కార్యాన్ని చూపిస్తుంటాడు. ఆ రీతిగా దేవుని వాక్యం నడిచిన వాళ్ళు ఎదుటి వారిలో ఉన్న విషయాల్ని తోలనాటం కాదు, వారికి తగిన రీతిగా చెప్పి దానికి మార్గాన్ని చెప్పి లేకపోతే అనుసరించమని చెప్పినప్పుడు అనుసరించే వాళ్ళకి మంచి జరుగుతుంది. అనుసరించక అతిశయించే వాళ్ళ పట్ల చెప్పిన వాళ్ళపైన ఎటువంటి దుష్కార్యం చేయకుండా దేవుడు తప్పించి కాపాడుతాడని ఇక్కడ చెప్పబడింది. ఆ రీతిగా ఏలియాను దేవుడు అక్కడి నుంచి తప్పించి తీసుకొచ్చి విధురాల దగ్గర తీసుకొచ్చినప్పుడు రెండో రోజుకి ఆహారం లేని స్థితిలో వారి దగ్గరికి పంపిస్తే ఈయన పంపించాడు వాళ్ళు సనుక్కోకుండా లేకపోతే నీకు ఇస్తే మాకేముంది అనుకోకుండా ఎప్పుడైతే ఆమె ఆయనకి ఆదరించిందో ఆమెకు సమృద్ధి కలగజేయడం, ఆమె కుమారుడు కూడా స్వస్థత కలగజేసిన దేవుడు ఏమని చెప్తున్నాడు మనకి, నీకున్న దాంట్లో నీవు సనుక్కోకుండా లేకపోతే భయపడకుండా లేకపోతే నువ్వు ఏమైపోతానని యోచించకుండా దేవుని నమ్మి దేవుని అతిశయించి దేవుని మాట చొప్పున ఎప్పుడైతే క్రియ చేశావో దేవుడు నీకు చేయవలసిన అనేక క్రియలు గొప్ప కార్యాలు నీ పట్ల చూపిస్తాడు. దేవుడు ఇస్తాడు అనుకుని ముందుగానే మనకు వచ్చేస్తుంది అనుకునే తెలిస్తే ఎవరైనా చేస్తాడు. దాంట్లో విశ్వాసం అంటే ఏంటి, రేపు జరగబోయేది మనం ఇవాళ నమ్మి చేయటం, అంతేగాని గ్యారంటీకి ఇస్తానన్న విశ్వాసం ఏముంది దాంట్లో లేదు కదా. కాబట్టి విశ్వాసంతో దేవుని మనం నమ్మి ఆయన అతిశయపడుతూ ఆయన యొక్క క్రియలు చేస్తున్నప్పుడు మన కార్యాలు సమస్తము సఫలీకృతం చేయగలిగిన దేవుడు ఉన్నాడు. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయంలో ముందుగా ఏం చెప్పబడింది, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. నీ మనసులో ఉన్న కోరిక దేవుని చిత్తానుసారంగా అయినుంటే దాన్ని నెరవేర్చే సమయం ఉంది. నీకు ఆపత్కాలంలో కూడా రక్షించే దేవుడు ఉన్నాడు. కాబట్టే ఇక్కడ దేన్ని బట్టి అతిశయించాలి, దేవుని నామాన్ని బట్టి మనం అతిశయించాలి. దేవుడు మనకు తోడుగా ఉంటాడని అతిశయించాలి, దేవుడు మనకి నడిపిస్తాడని అతిశయించాలి. ఆ రీతిగా అతిశయించినప్పుడు ఆపత్కాలంలో మనం రక్షించే దేవుడు ఆ సమయానికి మనం ఆదుకుని ఈ రీతిగా సారేపాతు వెళ్ళినప్పుడు కూడా అక్కడికి ఆ విధురాల దగ్గర కూడా ఆహారాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క ఉగ్రత 3 సంవత్సరాలు ఆ యొక్క క్షామంలో ఉండిపోయింది. అటువంటి క్షామకరమైన పరిస్థితుల్లో అహాబు కూడా జంతువులకు కూడా ఆహారం దొరక నీళ్లు దొరకని పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ ఓబద్యాను కూడా పిలిచి ఇద్దరు కూడా వాటికి ఎక్కడ నీళ్ళని సదుపాయం ఉందని రాజ్యం అంతా సంచరిస్తూ ఉంటారు. ఈ సమయంలో అహాబుకి తిరిగి వెళ్ళి చెప్పు, మీకు వర్షం రాబోతుందని ఏలియాకి చెప్పాడు. ఏలియా మార్గ ప్రయాణంలో అహాబును కలుసుకున్నప్పుడు అహాబు రాజు ఏలియాని అంటాడు, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా అతడు, నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతలను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టు వారై ఉన్నారు. ఎప్పుడైతే ఏలియాని చూశాడో, ఏలియా ఇంతకుముందు ప్రవచించాడు కదా క్షామం వస్తుందని, అనుభవిస్తున్నాడు. అది నెరవేరిన దాన్ని తెలుసుకుని కూడా ఏలియా కనబడ్డాడు. రాజు కదా అతిశయంతో, ఇశ్రాయేలుని శ్రమ పెట్టేవాడు నువ్వే, నీ వలన ఇటువంటి స్థితి వచ్చింది. అది దేనివల్ల మాట్లాడతాడు, అతనుకున్న గుర్రముల బలము, రథముల బలం, అయితే సంపద బలం, రాజరికం ఉంది, వీటన్నిటిని మీద అతిశయిస్తూ అంటున్నాడు. నువ్వు చేస్తున్న క్రియలు అంటే నువ్వు ఇంకా గమనించలేదము, నువ్వు చేస్తున్న ఆ యొక్క బయలుదేవతలను అశ్రయ దేవతలను ఆశ్రయించి చేస్తున్న దాన్ని బట్టే ఈ క్షామం వచ్చింది. ఎంతకాలము మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు. 2 తలంపులతో వద్దు. దేవుని నామమున మీరు అతిశయించుంటే దాన్ని బట్టి మీ క్రియలు చేయండి, లేదా మీ ధనాన్ని బట్టు బలాన్ని బట్టు మీరు అతిశయించుంటే దాన్ని బట్టే మీరు వచ్చిన పరిస్థితి ఎదుర్కోండి. అంతేగాని 2 తలంపులు ఉండొద్దు. మీ యొక్క తలంపులు, మీరు నమ్మిన బయలుదేవతలో, మీరు నమ్మిన బయలుదేవత ప్రవక్తలో నిజమైన వారు, నేను నమ్మిన దేవుడు నిజమైన వారు తెలుసుకుంటాకి కర్మేలు పర్వతం మీదకి రేపొద్దున వారిని రమ్మను. వాళ్ళందరూ పిలిపించారు, వచ్చారు. వాళ్ళందరితో అంటాడు, మీరు చాలామంది ఉన్నారు కాబట్టి ముందుగా మీరే ఒక ఎద్దును తునకలుగా చేసి ఈ కట్టెల పైన పెట్టి ఏం అగ్ని రాచేయకుండా మీ దేవతను వచ్చి బలి అర్పణను తీసుకోమను. ఆ అగ్ని చేత కాల్చబడినప్పుడు ధూపం వెళ్తుందని వారి యొక్క తలంపులు. తర్వాత నేను కూడా చేస్తాను. ఇప్పుడు ఎవరు నిజమైన దేవుడో దాన్ని బట్టి అది దహించబడుతుందని చెప్పినప్పుడు వారందరూ వచ్చి అనేక రకాలుగా పూజలు చేసి అనేక రకాలుగా భజనలు చేస్తూ లేకపోతే ఎంతో శబ్దాలతోనూ చేస్తున్నా ఆ దేవత రాలే. వాళ్ళు రక్తాలు కారుతూ కూడా కొట్టుకుని అరుస్తున్నారు, అయినా దేవత రాలే.
అప్పుడు ఏలి అంటున్నాడు, మీ దేవతలు ఏమన్నా దారిలో ఉన్నారేమో చూడు, లేకపోతే వాళ్ళు ఏమైనా పనులు ఉన్నారేమో చూడు, వారు నిద్రపోతున్నారేమో చూడు, వారు రావడానికి అని అనేక రీతిలుగా చెప్తున్నాడు. అయినా కానీ వారు చేస్తున్న క్రియల వలన నిష్ప్రయోజనం. వాళ్ళకి నిజమైన దేవతలు ఉంటాయి కదా, రాలే, దాన్ని దహించలే. మరి ఆ రీతి ఉన్నప్పుడు ఏలియా మరి అక్కడ బలిపీఠం కట్టించి 12 రాళ్లను ఇశ్రాయేల్ గోత్రాలను పెట్టి ఆ ఎద్దును తునకలుగా చేసి కట్టెల పైన పెట్టి కింద కందకం తవ్వి నీళ్లు పోసి మరి ప్రార్థన చేసినప్పుడు మరి ఆకాశం నుండి అగ్ని దహించి వేసి ఆ కట్టెలను ఆ రాళ్లను కూడా బుగ్గి చేసిందని వాక్యం ఉంది. కాబట్టి నిజమైన దేవుడు ఎప్పుడైతే బయలుపరచబడ్డాడో బయలుదేవత ప్రవక్తలందరినీ కూడా వాగు దగ్గర తీసుకెళ్ళి చంపేశారు. ఈ రీతికి ఇంత క్రియ చేసినప్పుడు ఏలియా వెనక ఎవరున్నారు? ఏలియా వెనక ఎటువంటి సైన్యం ఉంది? ఏలియా వెనక ఎవరి యొక్క బలం ఉంది? ఏలియా అటువంటి బలవంతుడా? మరి ఇవన్నీ చేయగలిగిన శక్తిమంతుడు అంటే ఇవన్నీ చేయగలిగిన శక్తిమంతుడు కాదు. ఆయన వెనక ఉన్నది దేవుని నామమును విశ్వసించడం అనే ఒక గొప్ప కార్యం. దేవుడే చూసుకుంటాడు అనుకున్నప్పుడు దేవుడు ఆ మనుషులందరూ కూడా మరి ఏలియాకి సమర్థించి నిజమైన దేవుడు ఎరిగి బౌద్ధ ప్రవక్తలందరినీ చంపేశారు. ఆ తర్వాత ఆయనకి చెప్తున్నాడు, ఎవరికి? అహాబుకి, వర్షం రాబోతుంది కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి షమ్రోను పట్టణానికి వెళ్ళిపోయే లోపల వర్షం వస్తుంది కాబట్టి రథాన్ని సిద్ధం చేసుకోమని చెప్పాడు. రాజు సైతము ఇంత గొప్ప కార్యం చేసినా మరి ఏలియా మరి వెళ్ళిపోమంటున్నాడు. అతని ఎట్లా అసలు యోచించలే. ఎందుకని? స్వార్థపరుడు, లేతే ఇంకా అతిశయాన్ని విడని వ్యక్తి. కానీ దేవుని నమ్మిన వ్యక్తి ఏ రీతిగా దేవుడు చేశాడో చూశాడు. అయితే వెంటనే మరి ఏలియా నడుముకు బట్ట కట్టుకొని పరిగెత్తుకుని వెళ్ళిపోతూ యెజ్రెయేలు గుమ్మం దగ్గరికి రాజు కన్నా ముందు చేరగలిగాడు. ఏ రీతిగా చేరగలిగాడు? రాజుకి గుర్రాలున్నాయి, రథాలున్నాయి, ఎంతో వేగంగా పరిగెత్తగలవు. ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి సిద్ధం చేసుకుని వెళ్ళు అన్నాడు. ఎందుకని? వాటన్నిటిపైన అతిశయించావు కాబట్టి వాటి మీద వెళతావు వర్షం రాకముందు, లేకపోతే అది కూడా నేను తీసుకెళ్ళవు. మరి నువ్వెట్టా వస్తావు అడగలే. దేవుని నమ్మాడు. మరి అక్కడ నుంచి రాజు కన్నా ముందు పరిగెత్తగలిగిన వేగాన్ని, బలాన్ని ఎవరు ఇచ్చారు? రథాలకి గుర్రాలకి లేని బలాన్ని ఏలియాకి ఎవరు దయచేశాడు? దేవుడు ఉన్నాడు కాబట్టి అక్కడ తీసుకువెళ్ళి అక్కడ రాజు కన్నా ముందు ఉన్నప్పుడు రాజు చూసి అనుకుని ఉండాలి. దేన్ని బట్టి అతిశయించాలి? మనుషులు కూడా తెలుసుకోవాలి దేన్ని బట్టి అతిశయించాలి. ధనము, బలము, మరి రథాలు, గుర్రాలు ఏవి కూడా మరి ఒక మనిషి పరిగెత్తే దానికన్నా ముందు వెళ్ళలేని స్థితి. అంటే దానికన్నా వేగంగా వెళ్ళగలిగిన గొప్ప శక్తిని దేవుడు ఇస్తాడు. కాబట్టి ఏలియా మరి రాజు కన్నా ముందెళ్ళి ఆ గుమ్మం దగ్గర ఉన్నాడు. కాబట్టి దేవుని నమ్మిన వాళ్ళని దేవుడు ఏ రీతిగా నడిపిస్తాడు? దేవుని విశ్వసించిన వాళ్ళని ఎవరిపైన ఆధారపడకుండా మరి ఆయన నడిపించే గొప్ప కార్యం అక్కడ చూపించబడింది. కాబట్టి మనం విశ్వసించవలసింది దేవుని నామాన్ని, మనం అతిశయించాల్సింది దేవుని నామాన్ని. అయితే ఈ విషయాన్ని తెలుసుకునే యెజబెలు భయంకరమైన వ్యక్తి. అహాబు భార్యే కానీ బయలు ప్రవక్తలకి ఆమె ఎంతో ప్రియమైనవి. వాళ్ళందరినీ పోషిస్తూ బయలు ఆరాధనతో భయంకరమైన మరి పాపము చేస్తూ దేవుని విరుద్ధమైన కార్యాల్లో చేసిన ఒక దుర్మార్గురాలు. ఆమె ఆ దేశంలో రాణిగా రావటమే ఆ దేశానికి వచ్చిన మరి చాలా క్షేమమైన పరిస్థితి. మరి అన్నిటినీ చూసే వాళ్ళల్లో ఒక అవలక్షణాలు అటువంటివన్నీ ఉన్నప్పుడు కింద వాళ్ళు కూడా సఫర్ అయ్యే పరిస్థితులు. చాలామంది ఎందుకు అనేటువంటి స్థితి ఉందంటే పైన ఉన్న వాళ్ళ యొక్క క్రియలు వారితో పాటు వారితో ఉన్న వాళ్ళకి కూడా అనుభవించవలసి వస్తుంది. ఆ దేశానికి 3 సంవత్సరాలు క్షేమం వచ్చే స్థితి యెజబెలు యొక్క ప్రవర్తన బట్టి. బయలుదేవతలను ఉంచడమే కాదు, దేవుని ప్రవక్తలను కూడా చంపించేంత వ్యక్తి. అటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి దేవుడు ఏలియా చేత మరి యొక్క గొప్ప కార్యాన్ని చేసి చూపించాడు. వాళ్ళందరినీ ఆ వాగులో చంపబడ్డారు. మరి ఈ విషయాన్ని తెలుసుకున్న యెజబెలు ఊరుకుంటుందా? రాణిగారు, మరి ఇటువంటి రాణికి ఒక వ్యక్తి ఇంతమందిని చంపేశాడు, వాళ్ళు చేసిన కార్యాల నుంచి యోచించలే, వారి పక్కన దేవుడి గురించి యోచించలే. ఆమె మరి ఈ రేపు ఈ పాటికి ఏలియాను కూడా చంపేస్తానన్నప్పుడు ఏలి అక్కడి నుంచి మరి పారిపోతే అక్కడికి బదరీ వృక్షం కిందకి వెళ్ళిపోయి పడుకుని ఉంటాడు. ఏమనుకుని ఉంటాడు? ఎంతమందిని చంపాను కానీ మా రాణి తలుసుకుని రేపు ఈ పాటికి చంపేస్తాను కాబట్టి ఏమో నన్ను చంపుద్దామని అల్ప విశ్వాసానికి ఎప్పుడైతే పడిపోయాడో పారిపోయి బదరీ వృక్షానికి పడుకున్నాడు. మనము అనేక సార్లు దేవుని విడిచి మనకున్న భయాన్ని బట్టో మనకున్న అధైర్యాన్ని బట్టి అనేక మందిని ఆశ్రయిస్తూ ఉంటాం, లేకపోతే అనేక చోట్ల పడిపోతూ ఉంటాం. అయినా కూడా దేవుడు మనల్ని లేవనెత్తడానికి వచ్చి నీకు క్షేమకరమైన మార్గాన్ని చూపిస్తాడు, నీకు క్షేమకరమైన స్థలాన్ని చూపిస్తాడు. అప్పుడు ఆయనకు ఒక అప్పాన్నిచ్చి దాన్ని తిని 40 రాత్రి ఎక్కడి నుంచి ప్రయాణం చేయి క్షేమకరమైన పర్వతం హోరేబు పర్వతం దగ్గరికి వెళ్తావు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి, లేకపోతే ఎక్కడికి వెళ్ళి మనం ఆశ్రయించాలి, మనం ఎక్కడ ఉంటే క్షేమకరం అనేది మనము ఆ సమయంలో దేవుని అడగకుండా చేస్తే మరి సమస్యలు పడిపోతాం, ప్రమాదాలు పడిపోతాం. మరి అటువంటి సమస్యలు పడిపోయినప్పుడు ఇంకా అల్పవిశ్వాసానికి గురవుతాం. అయితే అప్పుడు కూడా దేవుడు క్షమించి నిన్ను కాపాడే మార్గం చూపించగలిగిన ఒక నీతిమత్వం ఇతనికి ఉంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నువ్వు లక్ష్యింపబడిన స్థలం ఇది కాదు,
మరి దానికి వెళ్ళాలంటే ఏం కావాలి? 40 రోజులు ప్రయాణం చేయాలి. 40 రోజులు ప్రయాణం చేయాలి కాబట్టి మరి ఆ రాత్రింబగళ్ళు ప్రయాణం చేస్తే కానీ వెళ్ళడు. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నిద్ర లేకుండా వెళ్ళగలడా? అటువంటి స్థితి ఏది? ఎవరు నడిపిస్తారు? ఎవరినైతే ఆశ్రయించావో, ఎవరినైతే విశ్వసించావో, ఎవరిపైన నీవు ఆనుకునున్నావో, ఎవరి నామమున నువ్వు విశ్వసించి అతిశయపడుతున్నావో, ఆయన్ని ఎప్పుడైతే అడిగావో, ఆయన పైన విశ్వసించావో, ఆయన నడిపిస్తాడు. కాబట్టి ఒక్క అప్పము తిని 40 రోజులు రాత్రింబగళ్ళు ప్రయాణం చేయగలవా? మరి అద్భుత కార్యాన్ని ఏలియాలో చూపించాడంటే దేవుడు ఎట్లా నడిపిస్తాడు, ఎట్లా తీసుకువెళతాడు, ఏ బలము చేత నడిపిస్తాడు, ఏ బలము చేత నేను స్థిరపరుస్తాడు, ఏ బలము చేత నీ కోరికను సఫలం చేస్తాడు, ఏ బలము చేత మరి దేవుని కార్యాన్ని నెరవేరుస్తాడో. నీవు ఒక వ్యక్తివే, నీకున్న శక్తి స్వల్పము, నీ వెనక సైన్యం లేదు, ఆర్థికమైన పరిస్థితులు నీకు లేవు, ఇవన్నీ కాదు. నీ వెనక ఉన్న దేవుడు, నువ్వు విశ్వసించిన దేవుడు, నీవు ఏ నామాన్ని అయితే అతిశిస్తున్నావు, ఆయన అద్భుతమైన రీతిగా 40 రోజులు రాత్రింబగళ్ళు ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయి హోరేబు పర్వతానికి చేరుకోగలిగాడు. కాబట్టి దేవుడు నిన్ను రక్షించవలసిన స్థలం, నీకు ఆశ్రయాన్ని ఇచ్చే స్థలం ఏదైతే ఉందో అక్కడికి నువ్వు చేరుకునే రీతిగా దేవుడు తన కార్యాన్ని చూపించినప్పుడు మరి మామూలు మనుషులు చేసే క్రియల కన్నా అద్భుతమైన రీతిగా మరి ఏలియా 40 రోజులు కూడా రాత్రింబగలంటే నిద్ర లేకుండా ప్రయాణం చేసి ఉండాలి. చేయగలుగుతారా? మరి దేవుని విశ్వసించిన వాళ్ళు మాత్రం చేస్తారు. కాబట్టి ఏలియా ఒక్కడే, ఆయనకున్న బలము శక్తి ఏమీ లేదు, ఆయన రథాలు గుర్రాలు లేవు, మనుషులు లేరు, ఆర్థికమైన పరిస్థితులు లేరు. మరి ఎవరు లేకపోయినా ఆయన ఆవరించిన దేవుడు ఉన్నాడు, ఆయన విశ్వసించిన దేవుడు ఉన్నాడు. ఆయన బట్టి అతిశయిస్తూ రాజును సహితము గద్దించాడు, రాజుకు మాత్రం చూపించగలిగాడు, అనేక మంది ప్రవక్తలను ఎదిరించగలిగాడు, అనేక ప్రవక్తలను ఎదిరించే కాదు వాళ్ళందరినీ అక్కడ తీసివేయగలిగాడు. మరి రాజుకు చెప్పి కూడా మరి ఆశ్రయాన్ని పొందగలిగాడు. కాకోలము కూడా దేవుడు పంపించి ఆహారాన్ని ఇచ్చి నడిపించాడు. మరి ఒక విధవరాలి దగ్గర కూడా వెళ్ళినప్పుడు ఆహారాన్ని పొందగలిగాడు. ఏ విశ్వాసంతో వెళ్ళాడు? ఏ విశ్వాసంతో అవన్నీ చేయగలిగాడంటే నా వెనకున్న దేవుడు, నేను నమ్మిన దేవుడు, ఆయన అతిశిస్తున్నాను, ఆయన నడిపిస్తాడు, ఆయన తన కార్యాలు చేయటానికి, లేకపోతే ఆయన మన కోరికలను సిద్ధింపజేయగలిగిన వాడు, మన కోరికలను సఫలీకృతం చేయగలిగిన వాడు. వాటి వెనక ఎంతమంది ఉన్నాను, వాటికి ఎంతమందిని మనము జయించవలసి వచ్చినాను, ఎంతమంది చేత మనము ఆమోదించవలసినాను, వాటన్నిటిని కూడా తనకు గొప్ప కార్యంతో దేవుడు చేయగలడు. కాబట్టి ఆ యొక్క తలంపుతో దేవుని అతిశయించి మరి దేవుని యొక్క నామమును మనం ఎప్పుడైతే ధరించుకున్నామో దేవుడు మనం అనుకున్న స్థలానికి తీసుకెళ్తాడు, మనకున్న కార్యాన్ని చేయగలుగుతాడు, మనకున్న ఆపద నుంచి తప్పించగలుగుతాడు. మనల్ని ఏ రీతిగా ముందుకు తీసుకెళ్ళిన దేవుని ప్రణాళిక ఉందో అక్కడ వరకు తీసుకెళ్ళగలిగిన దేవుడు నీ యొక్క తలంపు, నీ యొక్క విశ్వాసము దేవుని ఎప్పుడైతే నువ్వు నిలిచి ఉన్నావో తన కార్యాన్ని చేయడానికి 40 రోజులు కూడా రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి అలసిపోలేదు. దానికి ముందు ఏం తీసుకుని ఒక్క అప్పంతో వెళ్ళగలుగుతాడా దేవుడు? ఆ రీతిగా నిన్ను చిన్న స్వల్పమైన వాడవు, అల్పమైన వాడవు, లేకపోతే నీకున్న శక్తి తక్కువ, నీకున్న బలము తక్కువ, నీ వెనక ఎవరు లేరనుకుని ఎప్పుడు నీ తలంపులను నెరవేర్చగలిగిన వాడు నీ వెనక ఉన్నాడు. ఆపత్కాలమందు రక్షించే దేవుడు ఉన్నాడు. కాబట్టి నీకు ఆపద వచ్చింది, నేనైతే రక్షింపబడతాను, నువ్వు తలంచవద్దు, నువ్వు నమ్ముకోవాల్సిన దేవుడు ఉన్నాడు. కాబట్టి నీ ఆపత్కాలంలో రక్షించే దేవుడు. ఈరోజు నీ యొక్క ఆపదను గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఈరోజు దేవుని యందు నువ్వు నమ్మి విశ్వసించి అతిశయించు, దేవుడు ఈ ఆపద నుంచి తప్పిస్తాడని. మరి ఆ ఆపద నుంచి ఏ రీతిగా తప్పిస్తాడు, తన ప్రణాళిక చొప్పున తప్పించి గొప్ప కార్యాన్ని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు ఈ కోరిక సఫలీకృతం చేయడానికి ఆయన తన ప్రణాళిక చొప్పున నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ బలాన్ని బట్టి కాదు, నీ ప్రణాళిక చొప్పున కాదు, దేవుడు తన ప్రణాళిక చొప్పున నేను నడిపిస్తాడు. కాబట్టి నువ్వు విశ్వసించవలసింది, అతిశయించవలసింది గుర్రాలను రథాలను బట్టో ధనాన్ని సంపదను బట్టో కాకుండా దేవుని నామాన్ని ధరించి దేవుని నామాన్ని విశ్వసించి దేవుని అతిశయించినప్పుడు నీ కార్యాన్ని సఫలీకృతం చేసి నీ యొక్క ఆపత్కాలను రక్షించి నీవు చేయవలసిన నీ కోరికను సిద్ధింపచేసి నీకు రక్షణ భాగ్యం కలగజేసి నిన్ను గొప్పవాడిగా లేకపోతే దేవుని బిడ్డగా నిన్ను నడిపించేవాడుగా, నీవు నాయకుడుగా, దేవుని యొక్క ప్రవక్తగా, దేవుని యొక్క ప్రవచించేవాడుగా, దేవుని యొక్క నామాన్ని విస్తరింపజేసేవాడుగా నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ తలంపులు, నీ విశ్వాసం దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని నామాన్ని ధరించి దేవుని విశ్వసించి ఆయన అతిశయించి ఆయన నామం చొప్పున నువ్వు ఎప్పుడైతే కార్యాన్ని చేయాలనుకున్నావో, నువ్వు ఎప్పుడైతే ఎదుర్కోవాలనుకున్నావో, నువ్వు ఎప్పుడైతే దాని నుంచి బయటపడాలనుకున్నావో దేవుని విశ్వసించి దేవుని అడిగి ప్రార్థించి నీ యొక్క తలంపులు ముందుకు తీసుకువెళ్ళు. దేవుడు నీ కార్యాలను సఫలీకృతం చేసి ఆయన సాక్షార్థముగా నిన్ను నడిపిస్తాడు. సర్వశక్తి మీకు కనకరముగా తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ అత్యధికమైన కృపతో కాపాడి సజీవ లెక్కలుంచిన దేవా, నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచావు,
మా ఆపత్కాలంలో రక్షించే దేవుడు నీవు, మా బలహీనతలో బలపరిచే దేవుడు నీవు, మా కార్యాలను సఫలీకృతం చేసే దేవుడు నీవు. మేము నీ యందు అతిశయించి చేస్తున్నప్పుడు మా వెనక నువ్వు ఉన్నావు కాబట్టి జయాన్ని పొందగలుగుతాం, లేకపోతే మేము గమ్యస్థానానికి వెళ్ళగలుగుతాం, మా ఆపద నుంచి రక్షించబడతాం, మేము చేయవలసిన కోరికలను నెరవేర్చగలుగుతాం. కానీ తండ్రి, మేము ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి అతిశయిస్తున్నామేమో, వాటిని బట్టి ఆధారపడి ఉన్నామేమో, వాటిని బట్టి రక్షించబడుతున్నాం అనుకున్నాం. మా యొక్క ఆలోచనలు తలంపులు ఆ రీతి ఉన్నప్పుడు నీ కృప మాకు ఉండదు. అది తెలుసుకుని గ్రహించి తెలియపరిచినప్పుడు కూడా మూర్ఖుల వలె అన్యుల వలె కాకుండా నీ యందు అతిశయించి నీ యందు మరి రక్షణ పొందే భాగ్యముగా మమ్మల్ని నడిపించము. నీ వాక్యాన్ని ధరించుకునే వారిగా నడిపించము, నీ యందు నమ్మిక ఉంచేవారిగా నడిపించము. నీ యందు విశ్వాసముతో మేము అతిశయించినప్పుడు మా కార్యాలను సమస్తము నడిపించి సఫలీకృతం చేసి సమస్యల నుంచి రక్షించి గొప్ప కార్యాలు చేసేవాళ్ళుగా మమ్మల్ని నడిపించే దేవుడు నీ ఉన్నావు కాబట్టి నీ యందు విశ్వాసంతో మేము జీవించలా నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.